తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గడిచిన 3-4 రోజులుగా అయితే భారీ స్థాయిలోనే పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో మరో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. చెప్పండి రాకేష్. అమూల్య, ద్రోణి ప్రభావంతో అయితే అటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు భారీ వర్షాలు అయితే ఎక్కువ ఉన్నట్లయితే మనకు తెలిసింది. ఇప్పటికే దీనిపై వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అయితే అటు ఏపీలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు ఏపీ దక్షిణ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇక ఈ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా రాయలసీమలో కూడా అక్కడక్కడ తుంగుబాటుతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదే విధంగా మరో 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అయితే అక్కడక్కడ మోస్తరు వర్షాలు అయితే ఇప్పటికైతే కురిశాయి. మరో 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి అయితే ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో అయితే నెలకొంది. అదేవిధంగా ఇదే పరిస్థితి మరో 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ విపత్తు నివారణ సంస్థ అయితే అంచనా వేసింది. అయితే వర్షపాతానికి సంబంధించి పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు వాతావరణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ్ జైన్ కూడా ఇప్పటికే పలు సూచనలు అయితే చేశారు. అదేవిధంగా నెల్లూరు ఏదైతే నెల్లూరు తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాల్లో కూడా మత్స్యకారులని చేపలు పట్టేందుకు వెళ్ళొద్దంటూ, మరో 2 రోజుల పాటు వెళ్ళొద్దంటూ కూడా ఏపీ నిర్వహణ శాఖ కూడా తెలిపింది. అదేవిధంగా ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు అంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అయితే అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ బలమైన ఈదురుగాలతో కూడా ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఎదురుగాలు వీచే సమయంలో ప్రజలు హోర్డింగ్లు వచ్చి చెట్ల కింద
శిథిల వ్యవస్థలో ఉన్న గోడలు భవనాల వద్ద కూడా అలాంటి ప్రదేశాల్లో నిల్చోవద్దు అంటూ కూడా ఐఎండీ అయితే విజ్ఞప్తి చేస్తుంది. అలాగే పిడుగుపడే సమయాల్లో అయితే బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు చెట్ల కింద తలదోచుకోవద్దు అంటూ కూడా ఇప్పటికే మేనేజింగ్ డైరెక్టర్ అయితే తెలిపారు. అయితే తెలంగాణకు సంబంధించి అయితే ఇప్పటికే గత వారం రోజుల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా బల్దియా కావచ్చు, వీటికి సంబంధించి కూడా పలు హెచ్చరికలు అయితే జారీ చేసింది. డ్రైనేజ్ వద్ద కావచ్చు, అదేవిధంగా మ్యాన్ హోల్స్ విషయంలో కూడా పలు ముఖ్యమైన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణకు సంబంధించి ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కూడా హెచ్చరికలు అయితే జారీ అయితే చేశారు అధికారులు. మరోవైపు హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ లో పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా కూడా తమ సిబ్బందిని అయితే మోహరించినట్లు చూస్తున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కూడా అంతరాయం తలెత్తకుండా అయితే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే దాదాపు ఐటీ ఉద్యోగులు కావచ్చు, ఇలాంటి ఉద్యోగులను కూడా వర్క్ ఫ్రమ్ చేయాలంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అమూల్య. థ్యాంక్ యూ రాకేష్.